స్తుతి శతకములోని 17వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము చెప్పుకుందాం. ఆలోకే ముఖ పంకజే చ దధతి సౌధాకరీం చాతురీం చూడాలంక్రియమాణ పంకజవనీ వైరాగమ ప్రక్రియ ముగ్ధస్మేరముఖీ ఘనస్తనతటీ మూచ్ఛాలమధ్యాంచితా కాంచీ సీమని కామినీ విజయతే కాచిత్ జగన్మోహిని. వారిని జగన్మోహిని అని చెప్తున్నారు. ప్రతిపదార్థానికి వస్తే ఆలోకే చూపు నందు, ముఖ పంకజేజ వదన నందును, ముఖ పద్మమునందును, సౌధాకరీం చాతురీం సుధాకరుడు అంటే చంద్రుడు, సౌధాకరీం చాతుడు అంటే చంద్రుడికి సంబంధించిన ఒక నిపుణత. దధతి ధరించునట్టియు, చూడాలంక్రియమాణ చూడ అలంక్రియమాణ చూడ అంటే కొప్పు జుట్టు తల మీద అన్నమాట. చూడ అలంక్రియమాణ కొప్పునందు అలంకరింపబడుతున్న లేదా కేశముల అలంకారము. అక్కడ ఏం అలంకరించుకుందావిడ? పంకజవని వైరాగమ ప్రక్రియ. పంకజవని అంటే పంకజముల ఒక వనము, అంటే తామర పువ్వుల వనము, అంటే ఒక పొలంలో ఉండే తామర పువ్వుల వనము. వైర ఆగమ ప్రక్రియ. వైర అంటే వైరం అంటే ఏమిటి మీకు తెలుసు, వైరము. ఆ వైరముల ప్రక్రియ అంటే వైరము ప్రక్రియకు సంబంధించిన, అంటే కమలవన వైర ప్రక్రియకు సంబంధించిన, అంటే ఎవరు? కమలాలకి ఆ ఎనిమి ఎవరు? శత్రువు ఎవరు? చంద్రుడు. కమలాలకి శత్రువు చంద్రుడు. చంద్రుడు రాగానే ఎంత పెద్ద కమలవనం అయినా మూసుకున్నది. అంటే సాయంత్రం అవగానే చంద్రుడు వస్తాడు, చంద్రుడు రాగానే కమలాలన్నీ ముడిచిపోతాయి. అంటే ఇక్కడ ఇంత మాటకి అలంకారం ఏమిటంటే, మా అర్థం ఏమిటంటే ఆవిడ తలలో అలంకరించుకున్న చంద్రుడు, అదనమాట. తర్వాత ముగ్ధ స్మేరముఖి. ముగ్ధ అంటే ఇన్నోసెన్స్, స్మేరముఖి చక్కటి అటువంటి చక్కని చిరునవ్వు మొహము కలిగిన. తర్వాత ఘన స్తనతటి గొప్ప స్తన ప్రాంతము గల పెద్ద స్తన భారముతో. మూర్ఛాల మధ్యాంచిత. మధ్య అంటే మధ్య భాగం అంటే నడుము, మూర్ఛపడుచున్న నడుముతో అంటే బాగా సన్నగా ఉన్న నడుము అన్నమాట. ఏదైనా ఒక బరువు మొయ్యాలి అంటే మొయ్యలేక మూర్ఛపడిపోయింది, అంత మొయ్యలేక మూర్ఛపడిపోయాను అనే ఒక నానుడి మనకి వాడుతూ ఉంటాం వాడుకలో. అలాగా ఆ స్తన భారాన్ని మొయ్యలేక మూర్ఛపడుతున్న సన్నని నడుము అన్నమాట. జగన్మోహిని జగన్మోహనాకారం గల కాచిత్ ఒకానొక, అంటే ఇది అని మనం చెప్పలేని ఎంత జగన్మోహిని ఆవిడ అందము ఎంత ఎక్కువ అని చెప్పడానికి ఇలా అని చెప్పగలిగిన విషయం కాదనమాట. అలాంటప్పుడు కాచిత్ ఒకానొక కామిని, అతి సుందరమైన. కామిని అంటే అతి సుందరమైన. కాంచీసీమని ఒక అతి సుందరమైన ఒక స్త్రీ. కాంచీసీమని కాంచీనగర ప్రదేశమునందు విజయతే వర్ధిల్లుచున్నది. ఇది ఇందులో ప్రతిపార్థం. దీని ముందర మనకి ఈ శ్లోకంలో 16వ శ్లోకంలో
మన్మథ పౌరుషం చెప్పుకున్నాం అందులో. పౌష్పేశవం పౌరుషం అన్నారు. ఆ పౌష్పేశవం పౌరుషం అంటే మన్మధుని యొక్క బలమైన అమ్మవారు అని చెప్పుకున్నాం. అమ్మవారు ఆ మన్మధుడి యొక్క పరాక్రమం ఏదందో ఆ పరాక్రమం అంతా అమ్మవారు అని చెప్పుకున్నాం. మన్మధుడి యొక్క పరాక్రమం అనుకున్నప్పుడు మనం అక్కడ ఇంక చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఉపాసించిన కాది విద్య, శ్రీ విద్య, ఏది మనమందరం కూడా ఆ ఉపాసన చేస్తున్నాము. శంకరాచార్యులు వారు ఏది ఉపదేశించారో అది కాది విద్య, అది మన్మథ విద్య. మన్మధుడి పౌరుషం అంటే ఆ కాది విద్య ప్రస్తావం. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. దానికి కనెక్షనే, కంటిన్యూషనే ఈ శ్లోకం. ఇక్కడనే అమ్మవారి ఆ అవయవ వర్ణన చేస్తున్నారు ఈయన. అమ్మవారిని ఊరికే ఒక సగుణ రూపంగా మనకి ఆవిష్కరిస్తున్నారని అనుకోకుండా ఇంకా కొంచెం లోతుకు వెళ్తే ఆ వెనకాల ఉన్న అర్థం ఏమిటో మనకి తెలుస్తుంది. ఇందులో మామూలుగా పైన ప్రతిపదార్థం తాత్పర్యం చూస్తే అమ్మవారి ఒక కన్ను చంద్రుడు. ఎందుకు? ఆవిడకి 2 కళ్ళు సూర్య చంద్రుడు అయితే ఒక కన్ను చంద్రుడు కదా. ఆ చంద్రుడు నుంచి స్రవిస్తున్నది అమృతం కాబట్టి ఆ చూపుతో ఆ చూపులో అమృతాన్ని చిందించే చిలికించే ఒక నైపుణ్యత ఉన్నది. తర్వాత ఆవిడ ముఖం అమృతాన్ని చిందిస్తోంది. అందుకనే ఆలోకే ముఖ పంకజేచది సౌధాకరీం చాతురీం. సౌధాకరీం అంటే సుధాకరుని యొక్క అనుకున్నాం కదా. సుధాకరుడు అంటే చంద్రుడు. అటువంటి నేర్పరితనం ఆవిడకు ఉంది. అటువంటి అమృతాన్ని చిలికించే తత్వం ఆవిడ ముఖంలోనూ ఉంది. ఒక కన్ను చంద్రుడు కానీ ఆ కంటి నుంచి కూడా ఆ అమృత తత్వం చిలికిస్తూ ఉంటుంది ఆవిడ. ఆమె చూపు ఈ జగమంతా ఆవిడ సంతానం. ఈ సంతానం పైన ఆవిడ చూపు, ఆవిడ ముఖము అటువంటి అమృతాన్ని చిలికిస్తోందిట. అటువంటి అమృతపు దృష్టి ఈ జగత్తు మీద ప్రసరింపచేస్తోంది ఆవిడ. అయితే ఆవిడ ముఖంలో ఉన్న ఆ అమృతపు తత్వాన్ని శివుడు కూడా జుర్రుకుంటున్నట్ట. ఆయన కూడా తీసుకుంటున్నాడు. ఈ తర్వాత ఇది మొదటి దీనిలో. రెండవ పాదంలో ఏముంది? వైరాగమ ప్రక్రియ. పంకజవని వైరాగమ ప్రక్రియ అంటే చంద్రకళని ఆవిడ తలలో చూడాలంక్రియమాణ పంకజవని వైరాగమ ప్రక్రియ. తలలో ఆవిడ పెట్టుకున్న ఆ చంద్రుడు ఈ పంకజాలతో వైరాన్ని పెట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే వైరం ఎందుకు? ఆయన రాగానే అవి ముడుచుకుంటాయి కాబట్టి, శత్రువుని చూస్తే అవి పోవడం అనేది ఆ లక్షణం కాబట్టి ఆ శత్రుత్వం చూపిస్తున్నారు. అది చెప్తున్నారు. చంద్రుడికి తామరలకి ఉన్న ఒక కమలాలకి ఉన్న ఒక శత్రుత్వాన్ని చెప్పబడుతోంది రెండవ పాదంలో. మొదటి పాదంలో పూర్ణచంద్రుడు, రెండవ పాదంలో చంద్రకళ. తర్వాత మూడవ పాదంలో మూర్ఛపడుచున్న సన్నని నడుము, మూర్ఛాల మధ్యాంచిత, ముగ్ధ స్మేరముఖి, చక్కటి చిరునవ్వు కలిగిన ముఖము, ఘన స్తనతటి, భారమైన స్తనములతో ఉన్న విశాలమైన ఆ స్తన ప్రాంతము, మూర్ఛాల మధ్యాంచిత, నడుము ఉన్నదా లేదా అనిపించే సన్నని నడుము. అటువంటి ఆ సన్నని నడుము. లక్ష్య రోమలతా ధారత సమున్నేయ మధ్యమ అని లలితా సహస్రనామంలో కూడా ఉంది. అంటే ఒక తీగ నాభి నుండి పాకుతుంటే ఆ తీగకి ఆధారంగా మాత్రమే ఉన్న ఒక నడుము అని
చెప్పారు. సమున్నేయ అంటే ఒక అర్థం ఊహించవలసినది అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి నడుము ఉందో లేదా తెలియట్లేదు కానీ ఉందని ఊహిస్తున్నాము అన్నట్లు అటువంటి సన్నని నడుము. అంటే మూర్ఛాల అంటే ఆ నడుము ఉన్నదో లేదో అదే ఆ స్తనభారాన్ని మొయ్యలేక మూర్ఛ వచ్చి పడిపోతుందేమో అన్నంత సన్నటి నడుము. ఆ పైన స్తనభారం చాలా పెద్దదిగా ఉన్నది. అది చూసి సంతానానికిట అయ్యో అమ్మా ఇంత సన్నని నడుముతోటి అంటే మమ్మల్ని పోషించటానికి ఇంత స్తనభారం కలిగి అంత సన్నని నడుముతో అమ్మ ఎలా అని సంతానానికి మూర్ఛ వచ్చినంత పనవుతోందిట. ఈశ్వరుడు కూడా ఎంత భారం వస్తోంది ఈ నడుము, ఇంత జగత్ పోషణ భారాన్ని నడుము భరిస్తోంది అని ఈశ్వరుడికి కూడా మూర్ఛ వచ్చినంత పని అవుతుందిట. ఆయన చేష్టలు ఉడిగిపోయి ఉన్నట్టు అలా చూస్తూ ఉన్నట్టు ఆయన ఆ తనని తానే మర్చిపోయి ఉన్నట్ట. అటువంటి ఆ భావ వ్యక్తి చూసి శివుడి భావము సంతానము భావము చూసి ఆవిడ సన్నటి నవ్వు ఆవిడకి వచ్చిందిట. అంటే ఆవిడ చేయలేనిది ఏముంది, అంతా ఆవిడది. నా గురించి వీళ్ళు ఇలా అనుకుంటున్నారే అని ఆవిడ ఒక సన్నటి చిరునవ్వు నవ్వుకుందిట. అయితే పెదవులు దాటకుండా చిన్న నవ్వు నవ్వుతే ఆ నవ్వు పెదవి నుంచి దాటి కళ్ళల్లోకి వెళ్ళిందిట. అంటే కళ్ళల్లో కూడా అటువంటి ఒక నవ్వు కళ్ళల్లో కూడా కనబడుతోందిట. అయితే ఆ కామాక్షి కన్నులలో అటువంటి ఆ చిరు దరహాసము, తన సృష్టి పట్ల ఒక ఇష్టం ఉన్నాయి. ఆ ఇష్టమే కామము, అదే కోరిక. ఆవిడ కళ్ళల్లో అటువంటి ఒక కామం ఉందిట. ఆ కామము ఉన్న ఆవిడ కామిని. అంటే ఏదైతే సృష్టి అవ్వాలి అనుకుందో అప్పుడు ఈశ్వరుని యందు ఆవిడ ఒక సంకల్పాన్ని ఇచ్చినప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడు. ఆవిడ కామేశ్వరి, మహాకామేశ్వరి అయింది. ఆవిడే కామిని. ఇదంతా జరుగుతున్నప్పుడు మన్మథుడు ఏం చేశాట, ఆవిడ హృదయంలోకి దూరిపోయాడు. శివుడు అంటే కొంచెం భయం కదా, కానీ అందుకని ఆవిడ హృదయంలోకి దూరిపోయాట. అబ్బా అక్కడైతే నాకు ఇంకా సేఫ్, నాకు ఇంకే రకమైన భయము లేదు అని ఆవిడ హృదయంలోకి దూరిపోయాట. ఇది అక్కడికి వెళ్తూ చూస్తే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. మరి ఆవిడ హృదయేశ్వరుడు ఆయనే కదా, కామేశ్వరుడు. ఆయన అక్కడున్నాడు. అర్రే ఈయన ఇక్కడున్నారే అనుకున్నాడు. అయినా నాకేం భయం లేదు. నా వల్లే ఈయన అమ్మవారి హృదయంలోకి వచ్చాడు. నేను ఆ కోరిక కల్పించబట్టే కదా ఈయన ఇక్కడికి వచ్చి ఉన్నారు. నాకేం భయం, అమ్మ అండదండ నాకు ఉన్నప్పుడు నాకే రకమైన భయం లేదు అని నిర్భయంగా హృదయంలో ఉన్నట్ట. తర్వాత చూస్తే మళ్ళీ ఈశ్వరుడు కనపడలా. ఎక్కడికి వెళ్ళాడు ఈశ్వరుడని గబెక్కిన ఆవిడ కళ్ళల్లోకి వచ్చాట మన్మథుడు. కళ్ళల్లో నుంచి కళ్ళనే కిటికీల్లోకి వచ్చి చూశాట ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని. చూస్తే ఆవిడ ఎదురుకుండా ఉన్నట్ట. ఆ కళ్ళల్లో నుంచి చూస్తూ ఆయన అక్కడున్న ఎదురుకుండా ఉన్న ఈశ్వరుడిని చూశాట. నాకు ఇప్పుడు ఏం భయం లేదు ఈశ్వరుడు అంటే. ఎందుకు, నన్ను పొమ్మనే అధికారం ఈశ్వరుడికి లేదు. కంటే నేనే ఆవిడ దగ్గర ఆయనకి స్థానం కల్పించాను. కాబట్టి ఈ నన్ను ఆవిడ హృదయంలో ఉన్నా, ఆవిడ ఎదుర్కొంటా ఉన్నా, ఆవిడ కళ్ళల్లో ఉన్నా, ఎక్కడున్నా నన్ను పొమ్మనే
అధికారం ఈశ్వరుడికి లేదు అని ఒక ధైర్యాన్ని పొందట మన్మధుడు. ఆ కాముణ్ణి ఆవిడ కళల్లో ఉంచుకుంది కాబట్టి ఆవిడ కామిని అయిందిట. అంటే కామిని అనే పదానికి ఇలా 2, 3 రకాల అర్థాలు చెప్పుకుంటున్నాం అనమాట. అలా కామిని అని అమ్మవారిని ఎందుకన్నారు? కామిని అంటే చాలా అందమైన అని కూడా ఒక అర్థం ఉంది. కామిని అంటే ఒక కోరిక కలిగిన అని కూడా ఉంది. మరి ఈ జగత్తునంతా సృష్టించడానికి ఆవిడ మహాకామేశ్వరి కదా! అటువంటి మహాకామేశ్వరి ఆయన కామేశ్వరుడు. వాళ్ళిద్దరి మధ్య మన్మధుడు. ఇది ఇలా మనకొక పైకి కనబడే ఒక అర్థం. అయితే ఇందులో మనం కొంచెం లోతుగా వెళ్తే మన్మధుడు ఉపాసించిన విద్య కాది విద్య. ఆ కాది విద్య శ్రీ విద్య. ఈ శ్రీ విద్య మన్మధుడు ఆయన ఉపాసించాడు అమ్మవారిని. చాలా మనమందరం కూడా అనుసరిస్తున్నది శంకరాచార్యుల వారు ఉపదేశించినది కూడా మన్మథ విద్య అయిన కాది విద్య అయిన శ్రీ విద్య. ఇందులో కాది విద్య అంటే ఏమిటి? కా బీజాక్షరంతో మొదలయ్యే ఈ షోడశి పంచదశాక్షరి, దానికి శ్రీం కలిపితే షోడశి, షోడశాక్షరి. అయితే ఈ ప్రకృతి సృష్టి చెయ్యాలని ఆ ఆ ఆలోచన కలిగిన ఆ కామం, ఆ కోరిక కలిగిన వాడే పరమాత్ముడు. అప్పుడు ఆయన కామేశ్వరుడు. ఆయన సృష్టి చెయ్యాలని కామించాడు. ఆ ఆ సృష్టి చేసేందుకు తన శక్తితో సహకరించింది కామేశ్వరి. ఈ ఇద్దరిది కామేశ్వరి కామేశ్వరుల కామమే ఈ సృష్టి. సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహం, ఈ పంచకృత్యాల కేళి, ఇదే ఆట, ఇదే వాళ్ళిద్దరి యొక్క ప్రపంచం. ఆ ఆటతోనే వారి ప్రపంచం. ఆ కామేశ్వరి బిందువైతే అందులో కలిగిన స్పందన ఆట. అది ఆ కేళి సల్పే తల్లే కామిని. ఆ ఆట ఆడే తల్లే కామిని. ఈ శ్లోకంలో అంతా ఆయన ఉపాసించిన, మన్మధుడు ఉపాసించిన ఆ కాది విద్య గొప్పతనాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇందులో ప్రతి మంత్రంలోనూ కాది విద్య అయినా ఏ విద్య అయినా 3 భాగాలు ఉన్నాయి మనం చెప్పుకుంటాం. వాగ్భవ కూటం, కామరాజ కూటం, శక్తి కూటం. ఇందులో అమ్మవారి ముఖ పంకజే అన్నది వాగ్భవ కూటం, ముగ్ధస్మేరముఖి అన్నది వాగ్భవ కూటం, ఘనస్తన తటి అన్నది కామరాజకూటం, మధ్యకూటం. మూర్ఛాల మధ్యాంచిత ఆ నడుము కింద భాగం అంతా శక్తికూటం. అంటే ఇది మనం కొంచెం లోతుకెళ్తే ఈ శ్లోకం ద్వారా ఆ కాది విద్య ప్రస్తావన తెచ్చి కామినిగా అమ్మవారు అంటే కాముణ్ణి, ఆయన విద్యని అనుగ్రహించిన, ఆయనకు ఆ విద్యను అనుగ్రహించిన తల్లిగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 కూటాలతోటి చతుర్విధ పురుషార్థాలు ఇవ్వగలిగిన మంత్రమే ఈ శ్రీ విద్యా మంత్రం. ఈ త్రికూటాలు అమ్మవారి శరీరంలో ఉన్నాయి. అంటే మనకి కనపడే మన శరీరం లాంటి మాంసధాతువులతో నిర్మింపబడినది కాదు. అది ఒక కాంతిమయ శరీరం. ఆ కాంతిమయాన్ని అలా 3 భాగాలుగా, అంటే ఈ మంత్రంలో ఉన్న 3 కూటములుగా ధ్యానం చేస్తే ఆ 4 పురుషార్థాలు సాధకుడికి
సిద్ధిస్తాయి, అమ్మవారు ప్రసాదిస్తుంది. వాగ్భవకూటం అంటే కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ ఉన్నవి వాగ్భవకూటం. అవి అవేమిటంటే మనం ఈ అక్షరాలు కళ్ళు, ముక్కు, చెవులు అనుకుంటున్నామే, ఈ బీజాక్షరాలే అటువంటి అవయవాలు. ఆ మంత్రంలో వాగ్భవకూటంలో అంటే మొదటి భాగంలో ఉన్న బీజాక్షరాలు ఉన్నాయో అది ముఖానికి సంబంధించిన అవయవాలు ఏమున్నాయో అటువంటి శక్తి కలిగినవి అన్నమాట అవి. ఆ ఆ మొదటి భాగం ధ్యానం చేసినప్పుడు ఆ అవయవాల్లో ఉన్న అంటే ఆ శక్తి ఏది ఉందో అది మనకి సంప్రాప్తిస్తుంది. అలాగా బీజాక్షరాలు వాటి శక్తులు ఈ అవయవాలన్నమాట. అమ్మవారి అవయవాలని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో ఈ అవయవాలన్నీ కూడా బీజాక్షరాలు, అబీజాక్షరాలకున్న శక్తులు. ఇలా ఎప్పుడైతే మనం అమ్మవారి అవయవాలతోటి కలిపి ఉన్న ఒక శరీరాన్ని ధ్యానం చేస్తామో అప్పుడు ఈ చతుర్విధ ఫల పురుషార్థాలు మనకి సిద్ధిస్తాయి, అమ్మవారు ప్రసాదిస్తుంది. అంటే మనం అమ్మవారి ఒక సగుణ రూపంగా భావన చేస్తూ శరీర ఆకృతిని ధ్యానం చేస్తూ దాంతో పాటుగా ఈ కాది విద్యా ధ్యానం మంత్రం ఉపాసన చేస్తే ఈ అంటే ఒక సాధకుడికి పూర్తిగా మంత్రంలోకి వెళ్ళిపోయే స్థితి వెంటనే సాధించదు, సిద్ధించదు. శరీరంగా సగుణ రూపంగా ఒక శరీరంగా భావన చేస్తూ దానిలో నుంచి నిదానంగా ఒక కాంతిమయమైన శరీరానికి, తర్వాత తత్వానికి, ఆ మంత్రమయమైన ఆ బీజాక్షరాలకి ఉన్న ఈ శరీరానికి, ఆ బీజాక్షరాలకి ఉన్న శక్తిని గ్రహిస్తూ చేసే సాధన వల్ల ఆ మంత్రము సాధకుడికి సిద్ధించి ఆ అమ్మవారి యొక్క శక్తిని ఆ సాధకుడు పొందేలాగా అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ శ్లోకంలో అమ్మవారిని ఒక అవయవాలతో కూడిన ఒక శరీరంగా ఆయన వర్ణన చేస్తున్నారు. కానీ ఆ అవయవాలతో పాటు కామిని అంటూ కాముణ్ణి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన చేసిన ఆ కాది విద్య యొక్క ఆ ప్రస్తావన చూపిస్తూ అటువంటి ఆ ఉపాసన వల్ల కలిగే ఆ సిద్ధి ఏమిటో చెప్తూ జగన్మోహిని అంటే విశ్వ విగ్రహాకృతికి సంబంధించిన ఇది. మనం ఆ తత్వంలోకి వెళ్ళిపోతే విశ్వం అంతా ఆ అమ్మవారిగానే గోచరం అవుతూ ఆ విశ్వ విగ్రహ రూపంగా అంత విరాట్ స్వరూపంగా అమ్మవారు మనకి గోచరించి అటువంటి ఫలాన్ని ప్రసాదిస్తుందని ఈ శ్లోకంలో పైకి కనపడే ఒక భావం చెప్తూ ఆ లోపల ఉన్న అంతరార్థాన్ని కూడా మనకి బోధిస్తున్నారు ఆయన. ఆలోకే ముఖ పంకజే చ దదతి సౌధాకరీ చాతురీం. ఆలోకే ముఖ పంకజే చ దదతి సౌధాకరీం చాతురీం. చూడాలంక్రియమాణ పంకజవనీ వైరాగమ ప్రక్రియ. ముగ్ధస్మేరముఖీ ఘనస్తనతటీ మూర్ఛాల మధ్యం కాంచీ సీమని కామిని విజయతే కాచిత్ జగన్మోహిని.